శ్రీమాత్రే నమః. మనం ఈరోజు మార్గశిర మాస విశిష్టత గురించి తెలుసుకుందాం. మాసానాం మార్గశీర్షోహం అన్నారు జగద్గురువులు శ్రీకృష్ణ పరమాత్మ. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడు వంటి వారితో పాటు స్వయం భగవాన్ ముఖతః ప్రకటితమైన శ్రీమద్భగవద్గీత అవతరించిన మాసం ఈ మార్గశిర మాసం. ఈ జగత్తులోని అన్ని విభూతులలోనూ తాను ప్రకటితమైనప్పటికీ కొన్ని అగ్రగణ్యమైన విషయాలలో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పాడు. అలా మాసాలలో అగ్రగామి అయిన మార్గశీర్షం లేదా మార్గశిర మాసమే తన స్వరూపమని చెప్పాడు. మార్గశిరం తరువాత వచ్చే పుష్యమాసం నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం. అలా చూసుకుంటే దక్షిణాయనం చివరి భాగం. ఉత్తరాయణం ముందు వచ్చే భాగమైన మార్గశిరం పగలకు ముందు వచ్చే బ్రహ్మీ ముహూర్తం వంటిది. బ్రహ్మీ ముహూర్తం రోజులో ఎంత ప్రాధాన్యత కలిగినదో స్వయంగా విష్ణు స్వరూపమైన మార్గశిరం కూడా అంతే ప్రాధాన్యత కలిగింది. లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనదే. తొలి రోజు కార్తీక మాసమంతా వ్రతాలు చేసిన వారు పోలిని స్వర్గానికి పంపించుట అనగా నదీ స్నానం చేసి దీపాలు వదులుటతో ప్రారంభమవుతుంది. ఆనాడు నదీ స్నానం చాలా పుణ్యప్రదం. కుదరని వారు గంగా నదిని లేదా ఇతర ఏ నదులనైనా స్మరించుకొని స్నానం చేయడం ఉత్తమం. ప్రతిరోజు శుభప్రదమైనదే అయినప్పటికీ ముఖ్యమైన పర్వదినాలను గురించి తెలుసుకుందాం. మార్గశిర శుద్ధ తదియ నాడు ఉమామహేశ్వర వ్రతం చేసి శివపార్వతులను ఆరాధించడం కొన్ని ప్రాంతాలలో ఉన్నది. అలాగే మార్గశిర శుద్ధ పంచమి నాడు నాగపంచమి చేసే ఆచారం కూడా ఉన్నది. కొన్ని ప్రాంతాలలో శ్రావణ మాసంలో, మరికొన్ని చోట్ల కార్తీక మాసంలో ఈ వ్రతం చేస్తారు. మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం. శివపార్వతుల తనయుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం కోసం అవతరించిన దినం. ఈనాడు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తారు. సంతానం కోరుకునే వారు స్వామిని ఆరాధిస్తే సంతానం కలుగుతుంది. దేశంలో గల పలు సుబ్రహ్మణ్య ఆలయాలలో విశేషమైన పూజలు, ఉత్సవాలు, నాగప్రతిష్ఠలు జరుగుతాయి. తరువాత మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవుని జన్మదినం. దీనినే కాలభైరవాష్టమి అని కూడా అంటారు. ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారం కాలభైరవ అవతారం. కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడిగా ఉండి కాశీకి వచ్చిన లేదా కాశీలో మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్క చూసుకుంటాడు. శునకం కాలభైరవ స్వరూపం. ఈనాడు శునకాన్ని పూజించి గారెలు వండి దండగా గుచ్చి శునకం మెడలో వేస్తుంటారు. తరువాత మార్గశుద్ధ ఏకాదశి శ్రీమద్ భగవద్గీత లోకానికి అందిన రోజు. దీనినే వైకుంఠ ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి, సౌఖ్యద ఏకాదశి అని కూడా అంటారు. సాక్షాత్ భగవత్ స్వరూపాన్ని మానవులు తెలుసుకోగలిగే విధంగా, అంతేకాకుండా సులభమైన రీతిలో ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గం ఇందులో భగవానుడు చెప్పాడు. అది ఎవరో ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే వాళ్ళకే కాకుండా సంసార సముద్రంలో మునిగి తేలుతున్న ప్రతి ఒక్కరికి కర్మయోగం, భక్తియోగం, నిష్కామ కర్మలు ఎలా ఆచరించాలి, కర్తవ్యాన్ని విస్మరించకుండా భగవంతుని చేరే మార్గం, స్వధర్మాచరణ యొక్క ఆవశ్యకత, పరధర్మానుష్ఠానం వల్ల కలిగే విపత్తులు వంటివెన్నో శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ తెలియజేశాడు. భగవద్గీత నిత్య పారాయణం, నిత్యం ఆచరణ గ్రంథమైనప్పటికీ విశేషించి ఈనాడు శ్రీకృష్ణుని తలుచుకొని గీతా పారాయణ, గీతా అధ్యయనం, అనుష్ఠానం చేయాలి. తర్వాత మార్గశిర శుద్ధ ద్వాదశి. దీనినే మత్స్య ద్వాదశి అని కూడా అంటారు. దశావతారాల్లో తొలి అవతారమైన మత్స్యావతారాన్ని పూజిస్తారు. మార్గశిర శుద్ధ పూర్ణిమ శ్రీదత్త జయంతి. దీనినే కోరల పూర్ణిమ, నరక పూర్ణిమ అని కూడా అంటారు. ఈనాడు అగ్నిపురాణం దానం చేస్తే మంచిది. సాక్షాత్ త్రిమూర్తులలోని విష్ణువు యొక్క అంశగా అత్రి అనసూయ దంపతులకు జన్మించిన దత్తాత్రేయుడు మౌనముద్రతేనే ఉపదేశం చేసి పరమగురువయ్యాడు. ప్రకృతిలోని 24 మంది గురువుల వద్ద విద్య అభ్యసించి ఆత్మజ్ఞానాన్ని పొందిన మహనీయుడు. ఆత్మతత్వాన్ని లోకానికి ఎరుకపరిచి గురువులకే గురువైన అవధూత. ఈనాడు దత్తచరిత్ర పారాయణం చేసి ఆ పరమగురువుని స్మరించుకుంటారు. మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారం అంటే గురువారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. ఆ రోజున స్త్రీలు నియమానుసారంగా లక్ష్మీదేవిని పూజించి వ్రతంలో చెప్పిన విధంగా నైవేద్యం సమర్పించి వ్రత కథను చదువుకోవాలి. అలా ఆ మాసంలో వచ్చే అన్ని లక్ష్మీ వారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి. తరువాత పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా లక్ష్మీదేవిని పూజించి ఆనాడు తమ శక్త్యానుసారం ముత్తైదువులకి భోజనం పెట్టి పసుపు కుంకుమ, పువ్వులు, తాంబూలం మొదలైన మంగళ ద్రవ్యాలను ఇవ్వాలి. ఇలా నియమం తప్పకుండా చేసేవారి ఇంట లక్ష్మీదేవి కొలువుంటుంది అని పురాణ ప్రోక్తం. ఇంకా మార్గశిర మాసంలోనే విష్ణు